ఇవాళ ప్రభుత్వం హైటెక్ చీటింగ్ బడ్జెట్ను ప్రవేశపెట్టిందని బీజేపీ నేత ఎల్లెటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ ఆర్థిక విధ్వంసానికి ప్రతీక అని తెలిపారు. బీసీ సప్లానికి చట్టబద్ధత లేదని వెల్లడించారు. విద్యాశాఖకి 15% నిధులు కేటాయిస్తామని చెప్పి మళ్లీ 8% నిధులు కేటాయించారని గుర్తు చేశారు. మూసీ నది అభివృద్ధి అంతా బూటకమంటున్న బీజేపీ నేత ఎల్లెటి మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే దీని మీద మాట్లాడడానికి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్ చెప్పండి సార్, అయితే ఒక తెలంగాణ ప్రభుత్వం ఒక బడ్జెట్ తీసింది, అయితే దీని ప్రజారంజక బడ్జెట్, మరి దీని మీద మీ స్పందన? ఇది మోసపూరిత హ్యాట్రిక్ బడ్జెట్, చీటింగ్ బడ్జెట్. ఇక్కడ పూర్తిగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడినటువంటి బడ్జెట్గా స్పష్టమవుతుంది. సంక్షేమానికి నిధులు లేవు, ఎక్కడ కూడా వారు ఇచ్చినటువంటి హామీల గురించి వారు ప్రస్తావన చేయలేదు. మరి అన్ని వర్గాల డిపార్ట్మెంట్స్కి పూర్తిగా మోసం చేసేటువంటి బడ్జెట్ స్పష్టమవుతా ఉంది. సార్, ఇప్పుడు మూసీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, 1500 కోట్లు అని చెప్తున్న ప్రభుత్వం, మరి నిధులు సరిపోతాయి సార్? మూసీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాని ప్రభుత్వము ఒక సైడ్ మూసీ అని, ఒకసారి ఫోర్త్ సిటీ అని, ఒకసారి ఇంకో సిటీ అని వీళ్ళు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. ఎక్కడ మరి లంకె బిందెలు ఉన్నాయో అక్కడ లంకె బిందెలకు వెతుకులాడుతూ ఉన్నారు తప్ప వీళ్ళు బడ్జెట్లో ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పరిస్థితి లేదు. సార్, మీరు ఇల్లు పాలసీ మీద పెద్ద ఎత్తున గతంలో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా ఈ యొక్క రాజీవ్ వికాసం కూడా ప్రభుత్వం ఇప్పటివరకు రాజీవ్ వికాసం అనేది నిధులు కేటాయిస్తుంది, కానీ ఇంతవరకు కూడా అప్లికేషన్ మాత్రమే తీసుకున్నది. ఇంతవరకు అయితే దాని పథకాన్ని అయితే అమలు చేయాలి. మరి దీని మీద మీ స్పందన? అన్ని రకాలుగా మోసం చేసిందని పదే చెప్తా ఉన్నాను. హిల్ట్ కానీ అది లేకపోతే హైడ్రా కానీ ఏదైనా సరే వారి స్వార్థం కోసమే పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజా సంక్షేమానికి పనిచేయడం లేదు. ఇది పరిస్థితి. ఆ బడ్జెట్ మీద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కేవలం అంకెల గారడిగానే చెప్తా ఉంది. ఎలాంటి కూడా ఏ దాన్ని కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆ ప్రభుత్వం కేటాయించలేదు. ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఆ చిత్తశుద్ధి లేకుండా మాత్రమే బడ్జెట్ని ప్రవేశపెట్టిన కూడా చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరామెన్ వీరబాబు, గోవింద్, హైదరాబాద్, HM TV.